నమస్తే అని బోసుకుమరి. వైసీపీ పార్టీకి అనుకూలంగా జస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం దాటింది అంటే, ఓ సంవత్సరం దాటిందంటే 2వ సంవత్సరం దగ్గర పడుతుంది. ఇంతలో సర్వేలు వచ్చేసింది. ఈ సర్వేలు ఓన్లీ వైసీపీ పార్టీకి మాత్రమే ఫేవర్ గా ఉన్నాయి. అసలు కూటమికి సంబంధించినటువంటి సర్వేలు అసలు ఏ మాత్రం బాగలేదు అనేటువంటి విధంగా సర్వేలు వస్తున్నాయి. దాంతోనే అర్థమైపోతుంది అంటే ఒక కొత్త విధానాలు తీసుకొస్తున్నా కూడా, కంపెనీస్ వస్తున్నా కూడా, డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా, ఎక్కడ కూడా ఏది ఆగిపోయినా కూడా, రాష్ట్రం విపరీతమైన అప్పుల్లో ఉన్నా కూడా ఎక్కడ ఏది ఆగకుండా అభివృద్ధికి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ సర్వేలు అనేవి ఎవరు తీసుకొస్తున్నారు అనేటువంటి క్వశ్చన్. దీంట్లో ప్రధానంగా ఎవరు తీసుకొస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ సర్వే చేయాలంటే కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? ఓన్లీ వైసీపీ పార్టీకి మాత్రమే ఎందుకు ఫేవర్ గా వస్తున్నాయి? 1.5 సంవత్సరంలోనే ఎందుకు ఫేవర్ గా వస్తున్నాయి? ఓకే, ఈ 1.5 సంవత్సరంలో వైసీపీ పార్టీ ఏదైనా ప్రజల కోసం ఏమైనా పోరాడిందని ఏమైనా ఉందా? ఏదైనా సమస్య తీసుకుని ఆ సమస్యను నెరవేర్చేటువంటి క్రమం ఏదైనా ఉందా? లేదు. అయినా కూడా వైసీపీ పార్టీకి మాత్రం ఫేవర్ గా ఎందుకు వస్తున్నాయి? ఆ సర్వే రాగానే ఆ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి జర్నలిస్టుల ముసుగులో, న్యూట్రల్ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అందరూ కూడా పొలవమంటూ వచ్చేసి దాని మీద విపరీతంగా దాన్ని అనాలిసిస్ చేస్తూ అయిపోయింది కూటమి పని అనేటువంటి విధంగా ఎందుకు చేస్తున్నారు? ఒక సర్వే రిలీజ్ అయిన 15 రోజులకి ఇంకొక నెల రోజులకి ఇంకొకటి, ఈ విధంగా ఎలా రిలీజ్ చేయగలుగుతున్నారు? దీనికి డబ్బు ఎవరు పెడుతున్నారు? కాబట్టి ఓకే, ఎంత కాబట్టి కొంత కూటమికి ఫేవర్ గా లేకుండా ఓన్లీ కంప్లీట్ గా కూటమికి ఈసారి వచ్చేది 20 సీట్లే, 15 సీట్లే, ఏది 2 సంవత్సరాలు కూడా అవలే. ఇంకా ఈ రకంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవ సర్వే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నటువంటి మాట. ఏ ప్రభుత్వంకైనా వ్యతిరేకత ఉంటుంది, కానీ అసలు ప్రభుత్వాన్ని మార్చేసి కొత్త పార్టీని గెలిపించే అంత వ్యతిరేకత కాదు. ఇది ఆల్రెడీ రియల్ సర్వే. ఇది పెద్ద మేధావులతో సహా చెప్పినటువంటి విషయం ఇది. కానీ ఇక్కడ ఏమైపోతుంది, అసలు అయిపోయింది, కూటమి సీన్ అయిపోయింది, వైసీపీ పార్టీ వచ్చేస్తుంది, 140 సీట్లు పైన అనేటువంటి విధంగా విపరీతంగా పబ్లిష్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఒక రకం చెప్పాలంటే ఒక కన్స్ట్రక్టివ్ గా దాన్ని ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్తే అర్థమవుతుంది ఏంటంటే దొంగ సర్వేలని అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. అంటే టోటల్ గా డబ్బులు పెట్టి సర్వేలు తీసుకొచ్చి ఏదో కొంత హైప్ తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రస్తావన జరుగుతుంది. అర్థమైపోతుంది అసలు మ్యాటర్ ఏంటనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సర్వేలు తూచి సర్వేలు, వేస్ట్ సర్వేలు, వాస్తవం అది కాదు అనేటువంటి విధంగా మేధావులు సైతం దానికి అంటే వీళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు కదా, ఇచ్చారు, అట్లాగే కౌంటర్ ఇచ్చారు, ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మార్చేసినంత వ్యతిరేక కాదు, కొంత వ్యతిరేకత ఉంది, అది సహజం అంటున్నారు. మరేమంది చూడాలి.